ఇప్పుడు థ్యాంక్ యూ. తెలుగు ఇండస్ట్రీలో చాలామంది బయట ఇండస్ట్రీ వాళ్ళొచ్చి, కన్నడ ఇండస్ట్రీ నుంచి అందరూ చాలామందొచ్చి ఇక్కడ చాలా మందికి ఆర్టిస్టులకి క్యారెక్టర్స్ తక్కువవుతున్నాయని అంటున్నారు. మరి మీరు అవునండి. దాని గురించి ఏమంటారు? అవునమ్మా! నువ్వు చెప్పింది నిజమే. హ్మ్. ఆహ్, చాలామంది ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి యాక్ట్ చేసేవాళ్ళు చాలా ఎక్కువ మందయిపోయారు మన అవును. సీరియళ్ళల్లో అవును. ముఖ్యంగా. సినిమాలలో గూడా ఉన్నారు. ఓకే. దాని గురించి పెద్దలు కొంతమంది అప్పుడు వ్యతిరేకించారు గూడా వాళ్ళు అవును. రావద్దు అని జెప్పనని. తెలుగొచ్చిన మమ్మల్ని తీసుకోండి. అవును. అంతేగాని తెలుగు రాని వాళ్ళని ఒక బోర్డ్ పైన రాపిచ్చి, చూపించి వాళ్ళని తీసుకోవడం ఎందుకు అని చెప్పని చాలామంది వ్యతిరేకించారు. ఓకే. దాంతోని అవకాశాలు కొంత తగ్గుతున్నాయి వాస్తవంగా. అంటే హ్మ్. ఇక్కడున్న వాళ్ళు గూడా వాళ్ళకన్నా మంచి చేసేవాళ్ళు ఉండొచ్చు బహుశా. అవును. అలాంటి వాళ్ళని కొంచెం వెతికితే బావుంటదని చెప్పి నా ఆలోచన. అవును. మనం తెలుగు వాళ్ళకి అవకాశాలు ఇచ్చినట్టుంటది. హ్మ్. ఏం వాళ్ళని ఆదరించినట్టుంటది. ఇది ఈ విషయం ఆలోచించాలి. అవును. చాలా ప్రాబ్లమ్స్ ఎదురవుతున్నాయి ఈ విషయంలో. ఎందుకు అంటే వాళ్ళు వచ్చే వాళ్ళలో ఓ 10% వస్తే బానే ఉంటది. కానీ అవును. సుమారు 30% వరకు వాళ్ళే వస్తున్నారు ఆ! ఇప్పుడున్న అదే. సిట్యుయేషన్‌లలో. అవును. అంటే ఒకవేళ 30% ఇప్పుడు వస్తున్నారు కదా! హ్మ్. 10% వచ్చారనుకోండి. మిగతా 20% అయితే మన తెలుగు వాళ్ళకి అవకాశాలు దక్కుతాయి కదా! అవును. ఎవరికో ఒకరికి. అది. ఆ విషయంగా ఆలోచిస్తే బావుంటది. డైరెక్టర్లు గాని, అవును. ప్రొడ్యూసర్స్ గాని. సార్ మీ సినీ జర్నీలో ఏమైనా ఇన్సిడెంట్ గుర్తుండిపోయేది ఎప్పుడు లైఫ్ టైమ్ గుర్తుండిపోయే ఇన్సిడెంట్ ఏమైనా ఉందా సార్? చాలున్నాయమ్మా. హ్మ్. అంటే సినిమాల్లోకి వచ్చేవాళ్ళు ఏ విధంగా ఉంటారు అని చెప్పడానికి హ్మ్. అంటే కష్టాలు ఎదురైనా గూడా ఏ విధంగా ఉంటారని చెప్పడానికి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా మీకు. ఓకే. నాకు జరిగిన నిజమైన ఓకే. సంఘటన. సినిమా పేరు చెప్పను గానీ, హ్మ్. సినిమాల్లోకి ఎవరైతే రావాలనుకుంటున్నారో వాళ్ళకి దీనిలో ఏ విధంగా కష్టాలుంటాయని చెప్పని చెప్పడానికని మీకొక ఎగ్జాంపుల్ ఆ! చెప్తా. ఒక చెప్పండి సార్. జరిగిన హ్మ్. సంఘటన చెప్తా. ఓకే. అది ఏప్రిల్ ఫస్ట్ వీక్ టైమ్ అమ్మా. హ్మ్. ఏప్రిల్ ఫస్ట్ వీక్ ఆర్ సెకండ్ వీక్. చాలామంది రీసెంట్‌గానేనా? హ్మ్. ఓహ్! చాలా ఆ! ఇయర్స్ అయింది. ఏం లేదు రీసెంట్‌గా నేను వచ్చి 4 ఇయర్స్ అవుతుంది గదా! ఆహా! ఒక 2 ఓకే. ఇయర్స్ అనుకోండి. ఆ! 2 ఇయర్స్ ఒక బ్యాక్. 2 ఓకే. ఇయర్స్ బ్యాక్ ఏం జరిగింది అని చెప్పనంటే ఆహ్, మంచి హీరో. హ్మ్. చాలా మంచి పేరున్న హీరో. ఓకే. మంచి డైరెక్టర్. ఆయన హుహు. డైరెక్షన్‌లో ఎవరైనా నటించాలని చెప్పిన కోరిక ఉంటది ఎవరికైనా గూడా. అలాంటి మంచి అవును. పేర్లు చెప్పొద్దు. ఓకే. మంచి డైరెక్టరు. ఆ తర్వాత ఆహ్, మన అందరు ప్యాడింగ్ ఆర్టిస్టులు గాని, హీరో, హీరోయిన్‌లు గాని అందరూ ఆ సీన్‌లో ఉండాలి. హ్మ్. క్లైమాక్స్ సీన్ అది. ఓకే. క్లైమాక్స్ సీన్‌లో ఎల్‌బీ స్టేడియం ఉంది గదా! హ్మ్. ఎల్‌బీ స్టేడియం చాలా పెద్దగా ఉంటది అవును. ఓపెన్‌గా. ఆ స్టేడియం మొత్తం వాళ్ళు ఒకటే ఒక డయాస్ ఏర్పాటు చేసి, డయాస్‌లో ఐఏఎస్ క్యారెక్టర్లు, ఎంపీలు, ఎమ్మెల్యేలు కూర్చొనుంటారు. ఓకే. అందులో నేను నిలబడున్నా. ఒక ఐఏఎస్ ఆఫీసర్‌గా నిలబడున్నా. నెక్స్ట్ ఓకే. షాట్ కోసం. ఓకే. కానీ ఆ షాట్ కోసం మాత్రం ఒక క్రౌడ్ ప్యాడింగ్ ఆర్టిస్టులు గాని, హీరో, హీరోయిన్‌లు గాని హ్మ్. అందరూ ఎండలో వర్క్ చేస్తున్నారు. మిట్ట మధ్యాహ్నం 12, 1 అవుతుంది ఆ టైంకు. ఓహ్! ఎండ ఎట్లుంటది విపరీతమైన ఎండ అవును. ఉంటది. చాలామంది ఆర్టిస్టులు కనిపించాలి. ఈవెన్ మన జూనియర్‌లు గాని, ఒక 200 మంది క్రౌడ్ వచ్చారు జూనియర్స్. అవును. వాళ్ళందరికి కుర్చీలు ఏర్పాటు చేసి కుర్చీలో కూర్చోమని చెప్పన్నారు. ఓకే. డైరెక్టర్ గారు ఒక లౌడ్ స్పీకర్ ఆన్ చేసి హ్మ్. వాళ్ళందరికీ చెప్తున్నాడు. హ్మ్. అమ్మ షాట్ జరిగేటప్పుడు మాత్రం మీ తలపైన ఉండే క్లాతులు గాని, కర్చీఫ్‌లు గాని తీసి పక్కన పెట్టేసేయండి. హ్మ్. ఎందుకంటే ఎండ బాగుంది గదా! ఈ హ్మ్. ఎండలో మీరు ఉండలేరు అని అవును. చెప్పానని. వాళ్ళు గూడా అంత హ్యాపీగానే ఉన్నారు. ఎప్పటికప్పుడు వాటర్ ఒస్తున్నాయి, మజ్జిగొస్తుంది. తర్వాత హ్మ్. మన ఎవరెవరికి ఏమి ఇవ్వాలో వాళ్ళందరూ ప్రొడక్షన్ వాళ్ళందరూ సప్లై చేస్తూనే ఉన్నారు. ఓకే. ఆ టైంలో 12, 1 మధ్య టైంలో ఇగ లంచ్‌కి వెళ్ళే ముందు ఒక ఇద్దరు లేడీస్ పడిపోయారు స్ట్రోకొచ్చి. ఓహ్! ఎండలు, అంత ఎండలు. ఆ! ఇన్ని ఇంత కేర్ తీసుకున్నా కూడా హ్మ్. ఇద్దరు పడిపోయారు. పడిపోయిన ఓకే. తర్వాత మేమనుకున్నాం డయాస్ పైన ఉన్న మేము. హ్మ్. అరే పాపం ఇద్దరు పడిపోయారు. ఈ ఇద్దరిని చూసి మిగతా క్రౌడ్ అంతా కూడా వెళ్ళిపోతారేమో, నేను ఈ షూటింగ్ చేయము ఆమె హ్మ్. పడిపోయింది కానీ వెళ్ళిపోతారేమో అవును. అని చెప్పి అనుకున్నాం. కానీ అవును. లేదు. షూటింగ్ వాళ్ళంతా ఇద్దరొచ్చి కేవలం వాళ్ళిద్దరిని పట్టుకొని నీడ తీసుకెళ్ళి కూర్చోబెట్టి వాళ్ళకు ఫస్ట్ ఎయిడ్ లాంటివి చేస్తున్నారు గానీ, వాళ్ళని చూస్తూ వీళ్ళు యాక్ట్ చేయడం చేస్తూనే ఉన్నారు. ఎందుకంటే సినిమా పైన ఓహ్! అంత క్రేజీ. నటించాలన్నంత క్రేజీ, సినిమాల్లో కనిపించాలన్న క్రేజీ ఓహ్! తోని వాళ్ళు ఆ విధంగా ఉన్నారు. అంటే అవును. ఇంతమందున్నారు. అవును. నేనొక్కడినే గాదు అవును. ఆ విధంగా ఉన్నామని చాలామంది ఉన్నారనే విషయం నాకప్పుడు తెలిసింది. అవును. ఇది కొంత బాధగా అనిపించినా అవును. అంటే సినిమాలలోకి రావాలన్న వాళ్ళకి ఇది ఒక ఉదాహరణ. అంటే సినిమాలో కేవలం నటిస్తారు. వాళ్ళు పా మన ఇది అమౌంట్ తీసుకుంటారు వెళ్ళిపోతారని గాకుండా అవును. ఇన్ని కష్టాలు ఉంటాయి గమనించాలని చెప్పని చెప్తున్నా. అవును. అసలు గ్రేట్ అది. అసల. హ్మ్. ఇంత ఎండలో చేస్తుంటారు, వానలో చేస్తుంటారు. అవును. ప్రతి దాంట్లో కూడా చేస్తుంటారు. అవును. చాలా ఎక్కడ గ్రేట్ అసలు. పడాలంటే అక్కడ పడాలమ్మా. అవును. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఒక మూవీలో 'నాజర్' గారు నన్ను ఇట్లా పట్టి తోస్తారు. హ్మ్. అంత పెద్దాయన. హ్మ్. తోసినప్పుడు నేను కింద వెనక్కి పడాలి. హ్మ్. కొత్తగా వచ్చింది ఒక ఓకే. తీస్తున్న ఒక మూవీ. ఆహా! ఏంటి 'ది బ్లాక్ గోల్డ్' అని చెప్పని 'నాజర్' గారి పక్కన నేను అసిస్టెంట్‌గా చేశాను.
ఓకే. షాట్‌లో భాగంగా ఆయన తోస్తాడు. తోసినప్పుడు నేను పడాలి. హ్మ్. ఎక్కడ పడాలి? వెనక చూస్తే మెట్లున్నాయి. ఓహ్! అంటే మామూలుగా కొంతమంది పడితే నడుము ఇరుగుతది కావచ్చు, లేకపోతే ఇంకేమైతది కావచ్చు అని చెప్పని అవునవును. అనుకుంటారు కదా! అవును. పడడం అంటే పడడమే అంతే. ఏం ఓహ్! ఆలోచించకుండా పడడం. అంటే కొంచెం మన జాగ్రత్త దూరం చూసుకుంటాం అనుకో, అవును. చూసి పడడం. డైరెక్టర్ గారు వచ్చి అన్నారు. హ్మ్. వెంకటేష్ గారు చూసుకోండి మరి వెనకాల మీరు పడుతున్నారు అని చెప్పానంటే, ఓహ్! పర్వాలేదు సార్ ఏం కాదు నేను చూసుకుంటున్నా అని చెప్పానండి. ఆ సినిమా త్వరలో రిలీజ్ ఉన్నది. చూస్తే మీకు అర్థమైతది నేను పడ్డ శ్రమ ఓహో! ఏంటనేది. అవును. ఆ! ఓకే సార్. సార్ మరి మీ ప్రాపర్ ఎక్కడ సార్? అంటే మా నేటివ్ ప్లేస్ కరీంనగర్ డిస్ట్రిక్ట్ జమ్మికుంట దగ్గర హ్మ్. వినవంక మండల్ ఓకే. కనపర్తి. ఓకే. సార్ ఆ! మరి మీ మదర్, ఫాదర్ ఏం చేస్తుంటారు సార్? మా మదర్ హోమ్ మేకర్. ఓకే. మేము నలుగురం మా అమ్మకి హుహు. నలుగురం పిల్లలం. ఓహ్! ఒక అక్క, ఒక చెల్లి, ఒక తమ్ముడు. మీరు నేను. లాస్టా? నేను మధ్యలో ఆ! వ్యక్తిని. ఆ! మిడిల్. ఓకే. మా అక్కయ్య తర్వాత నేను, నా ఓకే. తర్వాత మా తమ్ముడు, హ్మ్. తర్వాత చెల్లె. మా నాన్నగారు గవర్నమెంట్ టీచర్. ఓహ్! నాన్నగారి పేరు రాజేశ్వరరావు. ఓకే. అమ్మగారి పేరు అనసూయ. ఓకే. అది. అంటే మాది వాస్తవం కనపర్తి అయినా కూడా హ్మ్. నాన్నగారు ఉద్యోగరీత్యా మేము ప్రస్తుతం ఇప్పుడు మంచిర్యాల డిస్ట్రిక్ట్ అయిందది. మంచిర్యాల డిస్ట్రిక్ట్ మందమర్రిలో ఆహా! నాన్న జాబ్ చేసేది. అందుకని ఓకే. మేము అక్కడ ఉండాల్సొచ్చింది. అవును. అప్పుడు ఎవరికీ మాకు మ్యారేజ్‌లు కాలేదు. అంత ఓకే. చిన్న పిల్లలం. ఆ తర్వాత నాన్న అక్కడ జాబ్ చేయడం వల్ల నాకక్కడ మొత్తం అంతా ఫ్రెండ్స్ పరిచయమయ్యారు. హ్మ్. ఆహ్, నాకు రిలేషన్‌షిప్ ఏర్పడ్డది ఆడ అందరితోని. హ్మ్. మంచి రిలేషన్‌షిప్ ఏర్పడ్డది. దాంతోని ఇక నేను అక్కడే సెటిల్ అయినట్టు అయిపోయాను మంచిర్యాలలోనే. ఓకే. కనపర్తికి రావడం ఏదో సమ్మర్ హాలిడేస్‌లలో ఏమైనా హుహు. ఫెస్టివల్స్ అప్పుడప్పుడు వచ్చి వెళ్ళిపోయేది. మా ఓకే. తాత, నానమ్మ ఇద్దరు విలేజ్‌లో ఉండేవాళ్ళు. మేము మాత్రం అప్పుడప్పుడు వచ్చి వెళ్తుండేవాళ్ళం. ఓకే. ఇక నాన్న టీచర్ కావడం వల్ల నన్ను ఎటు చేసి ఒక గవర్నమెంట్ జాబు వీనికి కూడా రావాలి అనే అవును. ఉద్దేశం కొద్దీ నన్ను వాస్తవంగా బాగా చదివించాలనుకున్నాడు. హ్మ్. ఎంపీసీ తీసుకోమన్నాడు నన్ను ఇంటర్మీడియేట్‌లో. ఓకే. నాకు మ్యాథ్స్ అంటే భయం బాగా. అవును. మ్యాథ్స్ అంటే మ్యాథ్స్ అంటే అందరికి భయమే సార్. మ్యాథ్స్ అంటే దాని దగ్గరికి పోకపోయేది. అవును. అలాంటిది మ్యాథ్స్ తీసుకోమంటే లేదు నాన్న నాకు మ్యాథ్స్ కాదని చెప్పని నేను హెచ్‌ఈసీ తీసుకుంటా. అవును. హెచ్‌ఈసీ తీసుకొని అన్ని సబ్జెక్టులు ఈజీగా పాస్ అయిపోవచ్చు అంటే, హ్మ్. అరే హెచ్‌ఈసీ తీసుకుంటే లాభం ఉన్నదిరా కనీసం నువ్వు మ్యాథ్స్ ఎంపీసీ తీసుకున్నట్టయితే డిగ్రీ అయిపోయిన తర్వాత పిల్లలకు ట్యూషన్ చెప్పుకున్నా హ్యాపీగా బతకొచ్చు అని చెప్పని నాన్న హ్మ్. బాగా చెప్పిండు నాకు. కానీ నాకు భయం అనిపించింది మ్యాథ్స్ తీసుకోవడం. మా నాన్న రాలేదు. నేనే డైరెక్ట్‌గా బైపీసీ సబ్జెక్ట్ తీసుకున్నా ఇగ. నాన్న ఓకే. కోరిక మేరకు. కనీసం ఓహ్! సైన్స్ సబ్జెక్ట్‌లన్నా ఉండరా అని ఓహ్! చెప్పనంటే, ఆ స్పాట్ సెలక్షన్ పోయినప్పుడు సరే బైపీసీ అని అప్లై చేస్తున్నా అని చెప్పని చేసిన. చివరికి నాన్న ఏం చేసిండు లాస్ట్ మూమెంట్‌లో వచ్చిండు. స్పాట్ సెలక్షన్ ఉన్నప్పుడు చివరిలో వచ్చిండు. హుహు. "నువ్వు ఏం తీసుకున్నావురా ఏ గ్రూప్ సెలెక్ట్ చేసుకున్నావు" అని చెప్పన్నాడు. ఓహ్! నాన్న మీరు చెప్పినట్టే ఫస్ట్ సైన్స్ సబ్జెక్ట్ తీసుకోమన్నారు కదా! అందుకని సైన్సే తీసుకున్నా. ఓకే. బైపీసీ కాకపోతే నెక్స్ట్ హెచ్‌ఈసీ ఉంది ఇగ. అవునా? దీనిలో సీట్ వచ్చిన కాబట్టి ఇది చేస్తా అని చెప్పని చేసిన. ఓకే. మరి చేసి మీ మ్యారేజ్ ఎప్పుడైంది సార్? నా మ్యారేజ్ 2000లో అయిందమ్మా. ఓకే. లవ్ మ్యారేజా? అరేంజ్ మ్యారేజా? లవ్ కమ్ అరేంజ్ మ్యారేజ్. ఓహ్! ఓకే. పెళ్లి చూపులు అని చెప్పి ఒక కార్యక్రమం ఏర్పాటు చేశారు. మా వైఫ్‌కి సంబంధించిన వాళ్ళందరూ మా రిలేషన్సే. ఓకే. ఓకే. మా పెళ్లి చూపులు అనేది మందమర్రిలో ఏర్పాటు చేశారు హ్మ్. విలేజ్‌లో. ఓకే. అప్పుడు నేను ఏదైనా ఒకటి బిజినెస్ చేయాలి, జాబ్ చేయాలి అని చెప్పని ప్రయత్నిస్తున్న రోజులవి. ఇంకా నేను సెటిల్ కాలేదు. దేనిలో సెటిల్ కాలేదు. ఓకే. ఓకే. పెళ్లి చూపులని ఏర్పాటు చేసి పెళ్లి చూపులు అంటే పెళ్లి చూపులు ఏం కాదురా జస్ట్ అమ్మాయి వాళ్ళ ఇంటికెళ్ళి చూసొద్దాం అంతే అని చెప్పని మా హ్మ్. నాన్న, అమ్మ, మా అక్కయ్య వాళ్ళందరం మా అత్తమ్మ వాళ్ళతో అందరం కలిసి బయలుదేరి వెళ్ళినాం. ఓకే. పెళ్లి చూపులు జరిగినాయి. జరిగిన తర్వాత హ్మ్. జనరల్‌గా అంటారు కదా! అప్పుడు ఆ టైంలో అందరూ మాట్లాడుకోమని చెప్పి అనపెట్టోళ్ళు గానీ, మా అత్తమ్మ నుండి హ్మ్. "అరే! వెళ్లి మాట్లాడరా అమ్మాయితోని మాట్లాడు నీకు కూడా తెలుస్తది కదా! ఓకే. మీ ఒపీనియన్స్ ఏందో చెప్పుకోండి" అని చెప్పని మా అత్తమ్మ మాట్లాడుకోమన్నది. ఓకే. వాళ్ళందరూ ఇక్కడ కూర్చుంటారు. పక్కన ఒక చెట్టు ఉంటే చెట్టు నీడకు వెళ్ళినాం. ఆ! ఆడ మాకు 2 చైర్‌లేసిర్రు. కూర్చున్న తర్వాత హ్మ్. నాకసలు అప్పుడు పెళ్లి చేసుకోవాలని ఇంట్రెస్ట్ లేదు వాస్తవంగా. ఓకే. ఏదైనా సెటిల్ అయిన తర్వాతనే చేసుకుందాం అని చెప్పి అనుకున్నా. సరే హ్మ్. ఆ అమ్మాయైనా, ఇంకే అమ్మాయైనా కూడా హ్మ్. సెటిల్ అయిన తర్వాత చేసుకుందాం అని చెప్పి అనుకున్నా. ఓకే. అనుకున్న తర్వాత ఆ అమ్మాయి మాట్లాడుతూ మీరంటే నాకిష్టం. హ్మ్. మీ గురించి చిన్నప్పటి నుంచి నాకు చెప్తున్నారు కాబట్టి మిమ్మల్ని తప్ప నేను ఎవరిని పెళ్లి చేసుకోను. చేసుకుంటే ఓహ్! మిమ్మల్నే చేసుకుంటా అని చెప్పని అన్నది. ఓహో! అన్న తర్వాత ఓకే. నేను ఆలోచించాల్సొచ్చింది. ఏంది ఈ అమ్మాయి ఇట్లన్నది. సరే ఈ అమ్మాయిని పెళ్లి చేసుకుంటే మరి ఫ్యూచర్‌లో మేమిద్దరం అంటే నాకు జాబ్ లేదు కదా! ఎన్ని కష్టాలు అవును. పడాల్సొస్తదో అని ఆలోచించిన. అమ్మాయికి తనకు నేను చెప్పాలని బాగా ప్రయత్నం చేసిన. మా హ్మ్. మిసెస్‌కి ఓకే. వద్దు పెళ్లి ఇప్పుడే వద్దు అనుకుంటున్నా. లేకపోతే మా నాకిప్పుడే పెళ్లి చేసుకోవాలని ఇంట్రెస్ట్ లేదని చెప్పి చెప్దామని చాలా ప్రయత్నం చేసిన. హ్మ్. కానీ మధ్యలో మా వోళ్ళే ఆపేసిర్రు. ఎందుకు పెళ్లి చేసుకో ఏం కాదు. ఇక ఓకే. అన్నీ కూడా టైంకి జరగాలి కదా! అనుకున్న టైంకు. అంటే మరీ లేట్ అయినా బాగుండది. సపోజ్ ఇప్పుడు నువ్వు వద్దనుకుంటావు. నీకు 2, 3 సంవత్సరాల్లో జాబ్ రాదు. మరి అన్ని రోజులు వెయిట్ చేయగలుగుతావా అని అనడం వల్ల ఆ హుహు. అమ్మాయిని పెళ్లి చేసుకోవాల్సొచ్చింది. ఓకే. తను ఓకే. ప్రేమించింది.
నేను ఓకే. ప్రేమించాల్సి వచ్చింది. వా! అవును. అది. ఓకే. నెక్స్ట్ సార్ మరి మీ పిల్లల పేరు అంటే ఇప్పుడు ఏం చేస్తుంటారు మీ పిల్లలు? ఆ, ఏం చదువుతున్నారు? మాకు ఒక అబ్బాయి అమ్మ. హ్మ్. అబ్బాయి బీఎస్సీ కంప్యూటర్స్ చేసిండు బిట్స్ పిలానీలో. ఓహ్! అయిపోయింది, డిగ్రీ కంప్లీట్ అయిపోయింది. ప్రస్తుతం హెచ్సిఎల్ కంపెనీలో, హిందుస్థాన్ కంప్యూటర్స్ లిమిటెడ్లో సాఫ్ట్వేర్గా జాబ్ చేస్తున్నాడు. ఓహ్! అంటే నేను మూవీస్లోకి రావడానికి ఓకే. మెయిన్గా అబ్బాయి కూడా ఒక కారణం. మా మిస్సెస్, మా అబ్బాయి. ఓహో! ఓకే. డాడీ నీకు సినిమాల పైన ఇంట్రెస్ట్ బాగుంది కదా, హ్మ్. ఈ బిజినెస్లు చేసేసి ఇప్పటికే బాగా అలసిపోయినావు. అంటే నేను అన్నారు. బిజినెస్ పరంగా బాగా ఇరిటేట్ ఉన్నమ్మా. మిడ్ నైట్ అవునా? 12, 1 అయ్యేది ఇంటికి వచ్చేసరికి. ఓహో! రాత్రి ఓహ్! మార్నింగ్ 6 బయటకి వెళ్తే మిడ్ నైట్ 1, 2 అయ్యేది కొన్ని కొన్ని సార్లు. ఓకే. కొన్ని కొన్ని సార్లు ఆఫీస్‌లోనే కూర్చుంటుంది. ఆఫీస్‌లో కూర్చున్నా కూడా ఈవెన్ 11 వరకు ఇంటికి వచ్చాను. నైట్ 11 వరకు. ఓహో! కాబట్టి బాగా అలసిపోయినావు కదా డాడీ, ఇప్పుడు బిజినెస్ చేయడం ఎందుకు? అప్పుడు కరోనా కారణం చేత బిజినెస్‌లు డల్ అయిపోయినాయి కంప్లీట్‌గా అన్నీ కూడా. ఓహ్! నేను మంచిర్యాలలో ఇల్లు కడదామని చెప్పిన ఆలోచన కొద్దున్నా. ఉన్నప్పుడు హ్మ్. వద్దు డాడీ, మనం హైదరాబాద్‌లోనే ఫ్లాట్ తీసుకుందాం. ఎట్లాగో నాకు కూడా జాబ్ వస్తది. హైదరాబాద్‌లోనే ఉంటాం కాబట్టి ఓకే. మనం అటే షిఫ్ట్ అయిపోదాం అని చెప్పానంటే, ఓహ్! సరే అని మణికొండలో పంచవటి కాలనీలో ఒక అపార్ట్మెంట్ ఫ్లాట్ తీసుకున్నా. హ్మ్. తీసుకొని ఇక్కడికి షిఫ్ట్ అయిపోయినాం అందరం కలిసి. ఓకే. మా అబ్బాయి పేరు సాయి విరాజ్. ఓకే. మా ఆవిడ పేరు శైలజ. ఓకే. సూపర్. వాళ్ళిద్దరి ప్రోత్సాహంతోని, అంటే లేదు మీరు చేయాలి, యాక్టింగ్ ఓకే. చేయాలి అనే ఆలోచన కొద్దీ ఇటు రావడం జరిగిందన్నట్టు. సూపర్.